బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణ. భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్న రాకింగ్ స్టార్ యష్ తాజాగా చిత్ర బడ్జెట్ పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యష్ ను హోస్ట్ 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ స్కేల్ గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన యష్ 4,000 కోట్లు కేవలం సినిమా నిర్మాణ వ్యయం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఇది ఒక అపోహ, అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 4,000 కోట్లు 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణ మొత్తం ప్రాజెక్టు సంబంధించిన బడ్జెట్. ఇందులో సినిమా నిర్మాణంతో పాటు రిలీజ్, ప్రమోషన్స్ ఖర్చులు కూడా ఉన్నాయి అని యష్ వివరించారు. హాలీవుడ్ సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి బడ్జెట్ ను లెక్కించారని యష్ తెలిపారు. గ్లోబల్ స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ కు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తే ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తుందని పేర్కొన్నారు. సినిమా అనేది భారత్ కు సాఫ్ట్ పవర్ లాంటిదని యష్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కష్టపడాలని అన్నారు. రామాయణ, టాక్సిక్ వంటి చిత్రాలు భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని పేర్కొన్నారు.